హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది చాలా ఇంట్రెస్టింగ్, చాలా కలర్ఫుల్ రెసిపీ అంట. ఏంటంటే బీట్రూట్‌తో రసం. అసలు బీట్రూట్‌తో రసం కూడా చేస్తారా? ఎందుకు చేయరండి? సూపర్‌గా ఉంటది. దానికి ప్రాసెస్ చూపిస్తాను ఫస్ట్. దానికి మనకు కావాల్సింది బీట్రూట్. చక్కగా దానికి స్కిన్ తీసుకొని ముక్కలు కట్ చేసుకొని రఫ్‌గా, చిన్న ముక్కలు ఏ అక్కర్లేదు, కట్ చేసుకొని కుక్కర్‌లో వేసేసుకోవాలి. దాంతో పాటు ఒక టొమాటో, మీడియం సైజ్ టొమాటో 3 గానీ, 4 గానీ, స్పైస్ లెవెల్ మీ ఇష్టం. పచ్చిమిరపకాయలు, వీటికి సరిపడినంత ఉప్పు, పసుపు. దీంతో పాటు ఒక ఇంచు చింతపండు కూడా వేసానండోయ్. దీనికి సరిపడినంత వాటర్ కలిపేసుకుని మంచిగా దీంట్లో ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. సో మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసేసుకొని మూత పెట్టేసి 1 లేదా 2 విజిల్స్ రానివ్వండి. రానిచ్చిన తర్వాత దీనికి ప్రెషర్ రిలీజ్ అయిపోయిన తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూసుకుంటే చక్కగా మొత్తం అంతా ఉడికిపోయి ఉంటుంది. ఉడికిపోతే ఫస్ట్ దీనికి ఏం చేయాలంటే మన మ్యాషర్ కానీ ఏదన్నా తీసుకొని ఒకసారి మనము ట్రై చేయండి. మరే టొమాటోకి స్కిన్ ఎవరికన్నా నచ్చకపోతే ఉడికిపోయిన తర్వాత ఈజీగా తీసేయచ్చు కదా. అది తీసి పక్కన పెట్టేసుకుని మ్యాషర్ లాంటిది ఏదన్నా తీసుకుని ఒక్కసారి, ఆల్రెడీ ఇవన్నీ మెత్తగా అయిపోయి ఉండుంటాయి, చక్కగా మ్యాష్ చేసేసుకోవచ్చు. ఇన్ కేసు మీకు మంచిగా మ్యాష్ అవ్వట్లేదు అని మీరు అనుకుంటే ఈ వాటర్ని ఫస్ట్ ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేసి పక్కకు తీసుకోవాలి. పక్కకు తీసుకుని ఆ తర్వాతే మనము దీన్ని మిక్సీ పట్టాలి. పట్టే ముందు చాలా వేడిగా ఉంటే ఒక 5 నిమిషాలు ఆగండి, ఏం పర్వాలేదు. లేదంటే అది మొచ్చి మన ముఖాన్ని కొడుతుంది. అదనమాట. ఇప్పుడు మనం దీన్ని చక్కగా మిక్సీ కొట్టేసుకున్నాం. మంచిగా మెత్తగా మిక్సీ కొట్టేసుకొని ఇప్పుడు దీంట్లో సరిపడినంత వాటర్ పోసుకొని మళ్ళీ మనం ఫిల్టర్ చేసుకోవాలి. మరేనుండో ఇక్కడ సూప్ లాగా తాగాలి అని అనుకునే వాళ్ళు ఆ పల్ప్ని కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేదు అనుకుంటే వద్దు, ఫిల్టర్ చేసేయండి. చేసేసిన తర్వాత రసం పొడి వేసాను. రసం పొడి వేసేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకుని చక్కగా తాలింపుకి నూనె పెట్టుకుని జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నీ వేసుకుని దీంతోపాటు 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని, ఎండుమిరపకాయలు కంప్లీట్లీ ఆప్షనల్. కారం వద్దు అని అనుకునే వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. లేదు మాకు పర్వాలేదు అని అనుకుంటే కనుక ఎండుమిరపకాయలు కూడా వేసుకొని చక్కగా వీటిని చిటపటలాడనిచ్చిన తర్వాత ఇంగువ ఆప్షనల్, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేశాను. ఈ తాలింపుని తీసుకెళ్ళి ఆ బీట్రూట్ రసంకి కలిపేసుకోవడమే. కాకపోతేనండి ఇక్కడ ఈ బీట్రూట్ రసంలో మనము ఒక చిటికెడు బెల్లం వేస్తున్నాం. ఎందుకు అంటే బీట్రూట్కి కొంచెం ఒగరు ఉంటుంది కదా, అది పోగొట్టడానికి వేస్తున్నాను నేను. ఈ బీట్రూట్ రసం బాగా మరగనివ్వండి ఒక 10 నిమిషాలు. ఆ తర్వాత స్టవ్ కట్టేసి సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, మన బీట్రూట్ రసము చాలా టేస్టీగా అప్పటికప్పుడు చేయాలన్నా కూడా చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.